ముస్లిం క్రైస్తవ పెద్దలు ఒక్కటవుతున్నారా? తప్పేం లేదు. హిందువుకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా. కాకపోతే సమస్యని సమస్యగా చూడాలి. పరిష్కారాన్ని పక్కన పెట్టేసి, మేం మత పెద్దలం ఒక్కటయ్యాం కదా అని చెప్పేసి కింద ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే ఇప్పుడు ఏదైతే జరిగిందో పహల్గావ్ లాంటి ఇష్యూస్ నడుస్తుంటాయి. ఇక్కడ ఇంతకుముందు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నారు. కానీ పహల్గామ్లో ఏం జరిగింది? నువ్వు హిందువా, ముస్లిమా అని అడిగి మరీ చంపారు. కల్మా వచ్చా లేదని తెలుసుకుని చంపారు. దాంతో అక్కడ చర్చ వచ్చింది. అయితే ఇదే సందర్భంలో ఒక క్రిస్టియన్ ఆయన కూడా చనిపోయారు. ఆయన్ని కల్మా వచ్చా అని అడిగితే నాకు రాదు, నేను క్రైస్తవుణ్ణి అన్నందుకు కాల్చి చంపారు. మరి దాని విషయంలో క్రైస్తవ సంఘాలు ఏం మాట్లాడట్లేదే? పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో అసలు ఏమీ లేకపోయినా సరే హిందువుల్ని టార్గెట్ చేస్తూ హిందూ ముస్లిం సంఘాలు ఒక్కటైనటువంటి సందర్భం అక్కడ చూస్తున్నాం. కానీ ఆ పాస్టర్ ప్రవీణ్ని బెదిరించినటువంటిది ముస్లిం సంఘానికి సంబంధించినటువంటి ఆయన. ఇక్కడ తేడా వస్తున్నటువంటిది అంటే పెద్దలు మాత్రం ఒక్కటవుతా దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ హిందువులు ఒంటరి వాళ్ళు అనేటటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నారా? డౌట్.